అంతేనా? దాదాపు 200-300 ఏళ్ళ నుంచి ఉన్న ఏరు. హైదరాబాద్ నగరం పుట్ట కాంచెల్లి ఏరు. హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి వచ్చిన ఏరు. అక్కడెక్కడ అనంతగిరి కొండల నుంచి వస్తుంది ఏరు. అనంతగిరి కొండల నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇసుక చూడు మరి. అప్పుడు ఇప్పుడు ఇట్నే ఉందా ఇసుక? దెబ్బలు పైన ఉండేది, నేను చూసినప్పుడు చాలా హైట్ ఉండేది. ఎత్తుండే ఇసుక చాలా ఎత్తుండే. ఎట్లా నీళ్ళు దొరికేది. ఇప్పుడు బోర్లు వేసి నీరు బారిస్తుంది కానీ వ్యవసాయదారులు రైతులు కానీ అసలు దీనికి తాగేది నీళ్ళు తాత. అప్పుడు సెల్మలు తీసేది. సెల్మలు తీసి ఇప్పుడు ఇప్పుడు ఆయంపేటోళ్ళు వచ్చేది, అటు ఇందేవోలు, ఇటు మానాకుంట, సింగారం, ఇటు చుడిమిడి, వీళ్ళంతా ఏం చేయడం సెల్మలు తీయలేదు. బాగా ఒక 2 మీటర్ల లోతు శనగలు తెల్లగా వచ్చేది. ఆ బిందెల్లో ఎడబోసుకొని తీసుకొని పోయి తాగేది వాళ్ళు. ఎక్కపోయేది. వ్యవసాయానికి అప్పుడు బోర్లు లేవు, కాలువలు. ఇందేవికి కాలువ, మానాయకుంటకు కాలువ, ఇటు సింగారం కాలువ, ఇటు 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 అక్కడి నుంచి ఇటు అక్కడి నుంచి ఇగో ఆ చెట్టుని చూడు. ఆ చెట్టున కాంచెలు చక్కగా ఇట్లేలి ఈ నుంచి వెళ్ళి చక్కగా చిత్తూరు కాలువ. ఇటు కిందకి చిత్తూరు కదా? చిత్తూరు పోయే కాలువ ఇట్లా గుండ్ల కాంచెలట. పైన గురిజాల కాలువ ఉప్పులచి వచ్చేది. తొడివిడి కాలువ మన గురిజాల పాయించేది బండి పైన ఊర్లు చెప్పు. ఇటు రైట్ సైడ్ అక్కడ అమనబోలు తర్వాత ఉప్పులంచ, రామంచపురం సైడ్ పోద్ది. ఉప్పులంచ, మన్మిద్దె, గురిజాల, తుడిమిడి, చిత్తలూరు, పొంగమర్తి. ఇటు ఈ సైడ్లో, ఇటు లెఫ్ట్ సైడ్ ఈ సైడ్లోనేమో ఎక్కడి నుంచి వెళ్ళి మన పుడిషేడు, దాసారం, రాపాక, మన ఆజీపేట, ఇందేవి, మానాయకుంట, సింగారం, లక్ష్మీ కాలువ. ఈ ఇన్ని గ్రామాల మధ్య ఏరు 24 గంటలు పోతుంటుంది.